పేషెంట్స్ చాలామంది స్పెర్మ్ అనేది బ్యాక్ ఫ్లో కావడం వలన ప్రెగ్నెన్సీ రావడం లేదా అని మమ్మల్ని అడుగుతుంటారు. సో, దీని గురించి మనకి అసలు సెమెన్‌లో అసలు ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెమెన్‌లో స్పెర్మ్ అనేదే కాకుండా సెమైనల్ ఫ్లూయిడ్ అంటే టెస్టిస్ చుట్టూ ఉన్న మనకి ఆర్గాన్స్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. అండ్ ఎగ్ అనేది ఫీమేల్‌కి నెలకి 1 రిలీజ్ అయితే, ఈ స్పెర్మ్ కౌంట్ అనేది మిలియన్స్‌లో ఉంటది. కాబట్టి మనకి ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత ఒకటో, రెండో మంచి స్పెర్మ్ ఎగ్ దగ్గరికెళ్ళినా గూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో, చాలామంది ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత ఎంతసేపు బెడ్ మీద పడుకొనే ఉండాలి, ఎలాంటి పొజిషన్స్ పెట్టాలి అనేది కూడా చాలా కామన్‌గా అడుగుతారు. ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. స్పెర్మ్ అనేది మనకి ఇంటర్‌కోర్స్ అయిన తర్వాత యూట్రస్‌లోకి ఈజీగా స్విమ్ అయిపోతుంది. సో, ఇంటర్‌కోర్స్ అయిన వెంటనే లేచి వాష్‌రూమ్‌కెళ్ళినా, లేదా మనము బెడ్ మీదే పడుకొని డిఫరెంట్ పొజిషన్స్ పెట్టినా, దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం గానీ, ఎక్కడం కానీ ఉండదు. కాబట్టి మనము ఆఫ్టర్ ద ఇంటర్‌కోర్స్ స్ట్రెయిట్ అవే వాష్‌రూమ్ గూడా వెళ్ళవచ్చు. సో, మరి ఎలాంటి కండిషన్స్‌లో డాక్టర్‌ని కలవాలి? ఒకవేళ స్పెర్మ్ అనేది అసలు లోపలికి వెళ్ళకుండా, దాన్ని యానెజాక్యులేషన్ అంటారు. అదర్‌వైస్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. సెమెన్ అనేది బ్యాక్వర్డ్ అంటే బ్లాడర్‌లోకి గాని ఎజాక్యులేట్ అయితుంటే, ఇలాంటి వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటది. మీరు అప్పుడు యూరాలజిస్ట్‌ని గాని, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని గాని కలిస్తే బెస్ట్‌గా ఉంటది.